అవుతుంది సార్ ప్రచారం పవన్ కళ్యాణ్ గిట్లా రాబోతున్నట ఏ విధంగా ప్లేస్ ఇంకా ఈ 4-5 రోజులు కూడా మేము ఉధృతం చేస్తాం ఆ ప్రచారాన్ని. ఇప్పటికే మేము ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలవాలనే కార్యక్రమం మీద దృష్టి పెట్టాము. మేము పెద్ద పెద్ద సభలు పెట్టకుండా ప్రధానంగా ఓటర్ను కలిసి పరిస్థితులు వివరించాలి. వాళ్ళు అనేక రకాల అంశాలు లేవనెత్తున్నారు. ఓటర్లు కూడా స్థానిక సమస్యలు వాటిపైన కూడా మేము స్పందిస్తూ ఉన్నాం. సార్ కార్పెట్ బాంబింగ్ తోటి బీజేపీ ఎలక్షన్ గెలవబోతుందా సార్ ఏమంటారు సార్? డెఫినెట్గా ఏ పార్టీ అయినా గెలవాలని కోరుకుంటాం. మేము కూడా గెలవాలని కోరుకుంటాం. అంటే అది సక్సెస్ అవుతుందని చెప్పేసి తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం. ఒకవైపు జనసేన మరోవైపు ఇక్కడ కేంద్రం నుంచి ఎవరు రాబోతున్నారు సార్? ఎట్లా ఉండబోతుంది సార్? ఈ బై ఎలక్షన్స్ కాబట్టి కేంద్రం నుంచి పెద్దగా ఎవరు అవసరం లేదు మాకు. ప్రచారాన్ని వారం రోజులలో ఏ విధంగా ముందుకు ఇదే చేస్తున్నా కదా రోజు ఇది ప్రచారం కదా. ఇది మీ కాన్స్టిట్యున్సీలోనే ఇక్కడ గుంతలవాడ నీళ్లున్న ప్రదేశాలు ఉన్నాయి లేము కదా. ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము ఎప్పుడు గవర్నమెంట్ లో లేము. ఇక్కడ ఎప్పుడు ఎమ్మెల్యే గెలవలే. సెంట్రల్ అయితే ప్రెసిడెంట్ మీరే ఉంది ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గం మీరే. దీని గురించి మేము సవాల్కైనా రెడీ అంటున్నారు సార్. ఆడు వాళ్ళ సవాల్ ఏందా? ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాళ్ళకి సవాల్ నేను స్పందించాలా? ఎంపీ ఎమ్మెల్యే ఎంపీల చేతుల్లో లోకల్ బాడీ ఉండవు పైసలు. మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, స్ట్రీట్ లైట్ల సమస్య కానీ అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, జిహెచ్ఎంసీ చేయాలి. పార్లమెంట్ చేయదు. ఆ మాత్రం అవగాహన లేని చెత్తగాలు మాట్లాడుతుంటారు ఆ విషయాలు. బీజేపీ సైలెంట్ ఉండి బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుందని వార్తలు వస్తున్నాయి సార్. దాని గురించి మీరు ఏమంటారు? అట్లే కనిపిస్తుందా? ఇది అట్లే కనిపిస్తుందా?